ఇక్కడ అన్నం కూడా తింటా ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఇంత రిస్క్ తీసుకొని కూడా మేము పనిచేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. డౌన్ లైన్ల కోసం మేము ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ మరి మనం ఏం చేస్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుని. ఖానాపూర్ అంటే గజ్వేల్ నుంచి ఆల్మోస్ట్ 200 పైన కిలోమీటర్లు ఉంటుంది. 200 పైన ఉంటుంది గజ్వేల్ టు ఖానాపూర్. అంత దూరము ఆల్మోస్ట్ 3,000 రూపాయలు అయితే పెట్రోల్ కూడా. అంత దూరం వస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చిర్రు. మేము 100% చెప్తున్నాము, ఇన్కమ్ ఇప్పించడానికి మేమంతా రెడీగా ఉన్నామండి. ఎవరైతే మమ్మల్ని నమ్మి వచ్చిరో ఇన్కమ్ ఇప్పించడానికి 100% మేము రెడీగా ఉన్నాం. కానీ నిజంగా మీరు ఆలోచన చేసుకొని గుండెల మీద చేసుకొని మీరు ఒకసారి అనుకోండి, ఊహించుకోండి. మీరు వాస్తవానికి ఎంత నిజాయితీగా మీరు ప్లాన్స్ చేస్తారు. మీకోసం మేము ఇంత రిస్క్ తీసుకుంటా ఉన్నామండి. కానీ మీరెంత రిస్క్ తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితానికి మీరు ప్రతిరోజు ఎన్ని ప్లాన్స్ చేస్తారు. మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. మీ మనస్సాక్షిని అడగండి. ఇప్పుడు నేను ప్రజెంట్ జగిత్యాలలో ఉన్నా. ఇంటికి పోవడానికి దాదాపు 1 అవుతుంది. ఇప్పుడు పిల్లలు తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి పోయే వరకు గజ్జలు పోయే వరకు 2-2:30 అవుతుంది. కానీ మాకు యాస్ట్ అనిపిస్తలేదు. ఎందుకోసం అంటే అరే మా డౌన్లైన్స్ కోసమే కదా ఈ రిస్క్ తీసుకునేది. మమ్మల్ని నమ్మి వచ్చారు కదా, వాళ్ళు డెవలప్ అవుతారు కదా. మాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ 2:30-3 అయిందంటే మాకు రిస్క్ అని అస్సలు అనిపించదు. ఎందుకంటే అరే నా టీం వాళ్ళు సక్సెస్ అవుతారు, నా డౌన్లైన్స్ సక్సెస్ అవుతారు, నాకు కావాల్సింది అది. కానీ మరి మనం ఎంత ప్లాన్ చేస్తున్నాం, అప్లయన్స్ ఇంత సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి నిజంగా మనం ఎన్నిసార్లు బయటకు పోతున్నాం, ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాం, అప్లైన్ చెప్పింది మనం వింటున్నామా లేదా నటిస్తున్నామా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. డియర్ లీడర్స్, టైం పాస్ చేయకండి, దయచేసి చెప్తున్నాను. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంత మంచి అప్లయన్స్ మీకు దొరికినప్పుడు అప్లయన్స్ మీరు వాడుకోండి. అంతేగాని సాకులు చెప్పి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. యాజ్ ఏ తమ్ముళ్ళలాగా చెప్తున్నా, యాజ్ ఏ అన్నలాగా చెప్తున్నా. సాకులు చెప్పి మీ జీవితాన్ని, మీ లైఫ్ను మీరు పాడు చేసుకోకండి. ఎందుకంటే లైఫ్ అనేది ఈ బిజినెస్ లోపలే ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళు వింటలేరు, వీళ్ళు వింటలేరు, వాళ్ళ మాటలు విని మనం అక్కడనే ఉంటున్నాం. కానీ మరి ఇక్కడ ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళ మాటలు విందాము, వాళ్ళు ఇట్లా చెప్పింది చేద్దామన్న ఆలోచన మనకు మనకు సక్సెస్ అవుతాం. అలాంటి ఆలోచన ఉంటే మనం సక్సెస్ అవుతాం. మమతా మేడం వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు కూడా ఆల్రెడీ గ్యాస్ తీసుకొని బయటకు వెళ్ళి ప్లాన్స్ చేస్తారు. ఇప్పుడు 2-3 డేస్ నుంచి వెళ్ళట్లేదు, కొంచెం వేరే ఎమర్జెన్సీ వర్క్ ఉండే వాళ్ళకు వెళ్ళిరు, ప్లాన్స్ చేసిర్రు అట్లా. ఈరోజు చూడు వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదా, ల్యాండ్ తీసుకోవట్లేదా. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళే, మేము కూడా జాబులు చేసిన వాళ్ళమే, ఏగి 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 ఇందాక వచ్చిన వాళ్ళమే. మళ్ళీ మీరు అక్కనే ఎగుతారంటే మీ ఇష్టం, ఇంకా దానికి ఏం చేయలేం. జాబ్లో లైఫ్ లేదండి. ఏదో ఈరోజు బ్రతకడానికి కోసం మాత్రమే జాబ్ తప్ప మిగిలింది అయితే ఏమీ లేదు. మీకోసం ఇంత రిస్క్ తీసుకొని కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ మీకోసం ఇంత సాక్రిఫై చేస్తూ ఉన్నాం. కానీ మరి మీ లైఫ్ కోసం మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి. బయట అప్లయన్స్ అనేవాళ్ళు చూడండి, జాయిన్ చేసారంటే కథం వల్ల వదిలేస్తూ ఉంటారు. నీ పని నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో అంటారు. కానీ ఇక్కడ అట్లా లేదు. నీ మంచి కోసం నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నీ వెనకాల పడుతూనే ఉంటారు. కానీ మీరు అనుకుంటారు నేను తప్ప వీళ్ళకి ఎవరు లేరు, నేను తప్ప వీళ్ళకి ఎవరు లేరని మీరు అనుకుంటారు. లేదండి, మీరు మమ్మల్ని నమ్మొచ్చారు కాబట్టి మీరు డెవలప్ కావాలన్న ఆలోచన మా తప్పనది, మా ఆలోచన అది. అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.
బ్యాక్ టు శైలజ మేడం.